నేనేమంటున్నానంటే చనిపోయిన ప్రాణానికి కనీసం ₹1,00,00,000 కాంపెన్సేషన్ అన్న ఇవ్వాల్సింది. ఈ ప్రభుత్వము చాలా చీప్ గా చూసిందన్న ఆ భావన. ఎందుకంటే ఎంత ఆత్మక్షోభకు లోనై అతను ప్రాణాలు అర్పించినాడని ఇందిరమ్మ ఇల్లు చేతులు దుడుపుకుంటారా? ఇది ప్రభుత్వంకు కార్మికుల పట్ల ఉన్న శ్రద్ధనా? ఇది నేను అంటున్నాను, ట్రేడ్ యూనియన్లు ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఉండే కనీసం ₹1,00,00,000 పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలనేది. దిక్కులేని వాళ్లకు వీళ్ళకి ఎవరికి పడితే వాళ్లకు ₹1,00,00,000 పంచి పెడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. పంచుతున్నాడా లేదా చెప్పండి ఒక మాట. ఎవడో ఎక్కడో గేములు గెలిస్తే, ఎవడో ఎక్కడో టోర్నమెంట్లు గెలిస్తే వాళ్ళకి 500 గజాల భూములు ఇస్తున్నారు, కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఒక కార్మికుడు తన సోటి సోదర కార్మికుల సంరక్షణ కోసమని వాళ్ల బాగోకుల కోసం జీవితం అర్పిస్తే ₹1,00,00,000 ఇవ్వడా? గంత బిచ్చగాడా ముఖ్యమంత్రి? అది ఆలోచించాలి. రమ్మారావు గారిని అడుగుదాం, మీరు చెప్పిన పాయింట్. రమ్మారావు గారు సార్ ఒక్క నిమిషం. రమ్మారావు గారు, ఈ 4 ప్రాణాలు కూడా పోకుండా సార్ ముగ్గురు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు, చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారు. శంకర్ గౌడ్ ప్రాణం పోకుండా లేకపోతే వీళ్ళు ఆత్మహత్యయత్నం చేయకుండా ఇదే 3 రోజుల ముందు ఒప్పుకుంటే అయిపోతుండే. శంకర్ గౌడ్ గారి మరణానికి ఎట్లాగూ మేము కూడా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఏ ఒక్క కార్మికుడి ప్రాణాలు పోవాలి అని మా ప్రభుత్వం, వేరే ప్రభుత్వాల విషయం వదిలేసేయండి, మా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు అనుకోదు. అందుకోసమని వారు క్షణికావేశం కానివ్వండి, ఇందాక వెంకన్న గారు చెప్పినట్టు అక్కడ మా పోలీసులు ప్రదర్శించిన దాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది జరిగి వారు మనోవేదనకు గురై అలాంటి చర్యకు పూనుకున్నారు. అట్లాంటి పునరావృతం కావద్దు. ఏ కార్మికుడైనా జీవించి కొట్లాడాలి, వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం అని అనుకుంటాం తప్ప గత ప్రభుత్వాల్లాగా 53 రోజులు సమ్మె చేసి 34 మంది చచ్చిపోయి మరి ఇప్పుడు ఏంటి తిరుపతి రెడ్డి గారు అంటున్నారు ఒక్క శంకర్ గౌడ్ గారి గురించే. ఒక్క శంకర్ గౌడ్ గారిదైనా ప్రాణమే కాదని అనట్లేదు, కానీ గత 10 సంవత్సరాల్లో 34 మంది చనిపోతే కూడా వాళ్ళ ప్రాణాలను గుర్తించని వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మేము 3 రోజుల్లో చర్చలు సఫలం చేసి ఇప్పుడు జేఏసీ వెంకన్న గారు కానివ్వండి, బాబురావు గారు కానివ్వండి, చర్చలు సఫలమైనయి, ప్రభుత్వం మంచినే చేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు శరత్ సార్ అన్నట్టు ₹1,00,00,000 ఇవ్వద్దా అని అంటున్నారు. వాస్తవమే, ₹1,00,00,000 ఇవ్వాలి, కానీ ఒక్కరికే ₹1,00,00,000 కాకుండా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఆర్టీసీలో పనిచేసే ఏ కార్మికునికైనా వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికతోటి వాళ్లకు గత ప్రభుత్వాలు చెయ్యని విధంగా మేము చెయ్యాలనే ఉద్దేశంతో మేము మా ప్రణాళిక ఉంది. అన్ని మీడియా ముందు కూడా చెప్పలేము సార్, మేము భవిష్యత్తులో ఏం చేయబోతాము అనేది. మీరు దయచేసి శరత్ సార్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ₹1,00,00,000 ఇవ్వలేని బిచ్చగడా అని దయచేసి అనొద్దు. ఇప్పుడు సార్ తిరుపతి రెడ్డి గారు అంటే ఒక కార్మికుడిని మీరు ₹1,00,00,000 ఆయనను ప్రాణం ₹1,00,00,000 అంటే 34 మంది గతంలో చనిపోయింది కదా మీ ప్రభుత్వంలో, మరి 34 కోట్లు మీరు గత లేకుండా మరి ఎన్నో మీరు పెట్టిండ్రు కదా సంక్షేమాలు, ఎన్నో కాలేజ్ పెట్టిన కట్టిండ్రు కదా కోట్లు పెట్టి, మరి మీరు 34 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా మమ్మల్ని మీరు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా ఇప్పుడు మమ్మల్ని చర్చలు సఫలమైన హ్యాపీగా ఉంటే మీరు అంటే వాళ్ళ చర్చలు సఫలం కావద్దు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు, ఇంకా ఈ చర్చలు అట్లనే కొనసాగాలి, ఇంకా సమ్మెలు చెయ్యాలి, ఇంకా చాలా మంది చచ్చిపోవాలి. అప్పుడు ఉద్యమ సమయంలో చచ్చిపోయినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చచ్చిపోవాలి, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మంచిగుంటది, అందరికి బాగుంటదన్నా మీ ఉద్దేశం. మీరు అప్పుడు ఇయ్యలేని వాళ్ళు ఇప్పుడు చర్చలు సఫలమైనవి అని యాజమాన్యాలే చెప్తుంటే మీరేంటి మీకంటే చూడబుద్ధి కావట్లేదా? తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇమీడియట్ గా ఒక్కరు కాదు ఒక 50 మంది చచ్చిపోతే మీకు మంచిగా ఉండేదేమో. ఏం మాట్లాడుతున్నారు మరి మీరు? ఇప్పుడు మీరు మా చేతులకు ఇచ్చినప్పుడు మా బడ్జెట్ ఏముంది? ఇప్పుడు ఒక ఇల్లు కూలిపోతే మళ్ళా ఇల్లును సరిదిద్దడానికి సర్దుకుంటూ వచ్చినట్టు ప్రభుత్వము అట్లా పని చేయాల్సి వస్తుంది. వినండి, ఏం బ్రహ్మాండం చేసిండ్రు, ఏం బ్రహ్మాండం చేసిండ్రు, ఏం బ్రహ్మాండం ఉంది. జీతాలు ఇవ్వలేస్తున్నాము మేము, ఎంప్లాయీస్ అందరికి ఫస్ట్ రోజు ఇస్తున్నాము. గతంలో మీ ప్రభుత్వం 3వ వారం వచ్చే వరకు జీతాలు దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మరి మీకు అప్పుడు మంచిగా ఉన్నది. సర్ప్లస్ రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్పినాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా? మీరు ఎందుకు ఇవ్వలేదు? 34 మంది చచ్చిపోతే మీరు ఒక్కొక్కరికి మీరు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి, నాకు ఈ సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు మమ్మల్ని అనే ముందు మీరు ఎందుకు చేయలేకపోయినారు ఆ పని?
అంటే మీకు ఇష్టమైన సంక్షేమ పథకాలకు 1000 కోట్లు వస్తాయి, కానీ మీరు అన్నట్టు మీరు చెప్పిన ₹1 34 మంది గతంలో చచ్చిపోయిన వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మా ప్రభుత్వము ఇప్పుడు చర్చలు సక్సెస్ అయిన దానికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నందుకు ఇంకెంతో మంది కార్మికులు చచ్చిపోవాలన్నట్టు మీ ఉద్దేశం కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు. తిరుపతి రెడ్డి గారు, ఏ పార్టీ మంచి చేసినా అప్రిషియేట్ చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలనుకోవాలి, చర్చలు సఫలమైనందుకు సంతోషించాలి. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని మీరు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. జగన్ సార్ అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఎవరెవరికో ఇచ్చిందో వీళ్ళకు కూడా ఇవ్వాల్సిందని ఉండే. ఒక్క కార్మికుడికే ఇవ్వడం కాదు, కార్మికులందరి సంక్షేమమే. ఎందుకంటే మా ప్రజాపాలన, మా ప్రభుత్వము కార్మిక పక్షపాతి కాబట్టి అందరి కార్మికుల పక్షాన మేము ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము. ఇప్పుడు చనిపోయిన ఒక కార్మికునికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఏం చేస్తామో మీకు ఇప్పుడే చెప్పాలనా? తిరుపతి రెడ్డి గారు మీడియా ముందు చెప్పన్నా, మీరు చెయ్యలేని వాటి గురించేమో మీకు కనబడదు, కానీ ఇప్పుడు ₹1 ఇవ్వలేదు అనేది మీకు తప్పు కనిపిస్తుందామండి. తిరిగిపోయిన ప్రాణాన్ని ఎవరు తెప్పించలేము, దానికి మేము కూడా సంతాపం పడుతున్నాం, మేము కూడా దానికి సంతాపం తెలుస్తున్నాం. భవిష్యత్తులో ఎవరికి అలాంటి జరగొద్దు, ఏ కార్మికుడు కూడా క్షణికావేశానికి లోను కావద్దు. చర్చలు జరుపుకోవాలి, సఫలం చేసుకోవాలి, కొట్లాడాలి, సాధించాలి, కానీ ప్రాణాలు పోవద్దు అనేదే మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇప్పుడు నాయకుల ఉద్దేశం కూడా, జేఏసీ గారి ఉద్దేశం కూడా. కానీ మీరు చర్చలు సఫలమైన దానికి మీకెందుకు బాధ అవుతుందో నాకైతే అర్థమైతే. బాబు గారు చెప్పాలనుకుంటా, బాబు గారు చెప్పండి. ఎస్ బాబు గారు చెప్పండి. సార్, అక్కడ శరత్ గారు చాలా యూనియన్స్ ని డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. వీరు ₹1 ఎందుకు అడగొచ్చు కదా అని అంటున్నారు ఆయన. మేమేం చేసామో సార్కు తెలియదు, మేమేం అడిగామో సార్కు తెలియదు. తెలియకుండా డిబేట్ లో చర్చలో మాట్లాడటం అది సమంజసం కాదు. మీరు ₹1 అడిగారు, మేము ₹2 డిమాండ్ చేశాం. ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా కుటుంబానికి ₹2 డిమాండ్ చేశాం. కానీ ఇప్పుడు నిన్న ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుందా త్వరలో? ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. మా కార్మికుల నుంచి, ప్రతి కార్మికుడి నుంచి ₹200 శాలరీలో రికవరీ చేసి 76 లక్షలు, సుమారు 77 లక్షల రూపాయలు ఆ కార్మికుడు కుటుంబానికి ఇవ్వాలని, ఆ కార్మికుడు కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దగ్గర, యాజమాన్యం దగ్గర మాట్లాడాము. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విషయాలు తెలియకుండా శరత్ గారు ట్రేడ్ యూనియన్ డ్యామేజింగ్ గా మాట్లాడటం చాలా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది మాకు. ట్రూలీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అలాగే 76 లక్షలు. అలాగే తిరుపతి రెడ్డి గారు కూడా, నేను మిమ్మల్ని అనలేదండి, నేను ప్రభుత్వాన్ని అంటున్నాను. ప్రభుత్వం ₹1 ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయనుండే. ఒక ప్రాణము, ఆయన పాపం చనిపోయాడు, ఆత్మ బలిదానం చేసుకున్నాడు, ఎంకరేజ్ చేయమని చెప్పట్లే, చనిపోయింది కదా, కుటుంబం మీద పడింది. ప్రభుత్వం ఉదారంగా వివరించి ₹1 ఇవ్వనుండే అని చెప్తున్నాను తప్ప యూనియన్ నాయకులు వాళ్ళు ఏం అడిగినారు, మేము ఏం చేయబోతున్నాం అనేది మాకు తెలుసు కదా. తిరుపతి రెడ్డి గారు ఇమీడియట్ చేయండి అని అది మాట్లాడడం 34 మంది చచ్చిపోయినప్పుడు టీఆర్ఎస్ ఎన్ని కోట్లు ఇచ్చిందో చెప్పాలి మీరు. మరి నేను అదే అడిగాను ఇందాక. టీఆర్ఎస్ పార్టీ న్యాయమైన కోరిక నెరవేర్చింది, చాలా చేసిందండి ఆర్టీసీకి. ఆర్టీసీని ఇలా కాపాడుకున్నదే టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు కాపాడుకున్నారు. దుర్మార్గులు ఆనాడే కనుక అధికారులకు వచ్చుంటే ఇవాళ ఆర్టీసీ ఉండేది కాదు. ఈ కాంగ్రెస్ వల్ల ఆనాడు అధికారులకు వచ్చి ఆర్టీసీ ఉండేది కాదు, ఇవాళ ఆర్టీసీ ఉండేది కాదు. ఆర్టీసీ కాపాడుకున్నదే కేసీఆర్ గారు. మోపిందే టీఆర్ఎస్ కదా. అంతకుముందు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కదా లైవ్ లో.